ఏపీలో కాసేపట్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుంది ప్రభుత్వం. విజయవాడలో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాల్ని తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలలకు అనుసంధించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజెస్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, హై స్కూల్స్ లో విద్యను అభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగుల్ని పంపిణీ చేసింది. సైన్స్ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ పోటీ పరీక్షల సిలబస్తో సర్దుబాటు చేస్తూ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా తగ్గించేలా నూతన పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్, నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేస్తారు. వొకేషనల్ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం అమలుకు చర్యలు చేపట్టారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సహకారంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు, మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్, దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలి కూడా ప్లాన్ చేస్తారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా ప్లాన్ చేస్తారు. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. అడ్వెంచర్స్ చెప్పాలి, చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచి చెప్పు, ఏం లేదు, ఎంత ఆఫ్ రికార్డే మైక్రో చెప్పి నా దగ్గర నుంచి చెప్పమ్మా, చెప్పు నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది బట్ రోజు డైలీ చదివి లేదు కదా. నేను ఇంటర్వ్యూ చేశాను 99 చేశాను, 1998 2000 గ్రాడ్యుయేట్ అయ్యింది. ఇంటర్వ్యూ 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంత పర్ఫెక్ట్గా ఉందా? మంచి మార్కులు తీసుకొస్తారా నేను కూర్చోమ్మా చెప్తారా. ల్యాబ్ చూశాను, కెప్ ల్యాబ్ కొంతవరకు పెట్టడం, ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. అది ఇక్కడ ఒక ల్యాబ్ మ్యాథ్స్ మొత్తం నేను చూసాను. అన్నీ చెప్పాను, సార్ చెప్పాను.